సో ఇప్పుడు మనం 2 రూమ్స్ చూసేసాము, వరండా కూడా చూసేసాము. ఈ కంటైనర్ కి స్పెషల్ ఏంటనేది పైకి వెళ్దాం రండి. సో భాస్కర్ గారు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయేంటి? పైనకి ఎక్కారు మరి, ఎలా ఎక్కుతారు స్టెప్ లేకుండా? ఓకే, దీనికి స్టెప్స్ యాడ్ ఇచ్చారు మీరు. యాడ్ చేసి ఇచ్చేసాం. ఓకే, దాని పైన కూడా రైలింగ్ ఉంది. అచ్చా, చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీరు. ఎస్. మామూలుగా స్టెప్స్ ఇచ్చారు ఏంటి, ఇది ఏమైనా ఊగుతుందా, కదులుతుందా, సౌండ్స్ వస్తుందా అనుకున్నానండి. స్టెప్స్ కూడా చాలా క్వాలిటీగా. అండ్ ఇది మెటీరియల్ ఏ మెటీరియల్ అండి ఇది? టోటల్ ఐరన్ ట్యూబ్స్. టోటల్ ఐరన్. ఐరన్ ఐరన్, ఓకే. ఓ, దీని పైన కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మ్యాట్ వస్తుంది ఫైనల్ గా లోడింగ్ అయ్యేటప్పుడు సాయంత్రం. అచ్చా, ఈ టోటల్ అంతా మ్యాట్ వచ్చేస్తుంది, కార్పెట్ వస్తుంది. ఓకే, ఇట్లా సూపర్. దీనిపైన అవసరమైతే ఇంకొక ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మనము రూఫ్ టాప్ గా వాడుకోవచ్చు. రూఫ్ టాప్ గా వాడుకోవచ్చు. మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ ఎక్కడైనా గ్యాదర్ అయినప్పుడు ఈ కంటైనర్ తీసుకెళ్ళిపోయామనుకోండి, కింద ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ పడతారు, ఐ థింక్ సో. పైన ఇంకొక 10 మెంబర్స్ పడతారు, రైట్? ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ చాలా లగ్జూరియస్ గా స్పెండ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఒక 15 ఎకర్స్ ఏమో ఇక్కడ సిటీలో అంత సర్చ్ చేసి ఖమ్మం సత్తుపల్లి దగ్గర తీసుకున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆఫీస్ ఉండదు, ఏముండదు, ప్లాట్ మనదే, దాని వాల్యూ క్రోర్స్ లో ఉంటది. అక్కడికి వెళ్ళి ఓన్లీ నిలబడి వచ్చే దానికంటే పోయినప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా 2-3-4 hours అయినా పడుతుంది. 300 kilometers అంటే 4-5 hours పడుతుంది. 4 hours పడి ఒక గంట సేపు ఉండి మళ్ళీ రాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేటట్టు ఆ ఫామ్ హౌస్ లో పెట్టుకుంటున్నారు.